హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను లెమన్ గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ మీద డిజైన్ వేసి చూపిస్తానండి. ఈ శారీలో డిజైన్ ఏం లేదండి, అది కూడా ప్లెయిన్ వచ్చింది. అయితే నేను బ్లౌజ్కి మాత్రమే డిజైన్ వేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన కలర్స్ ఏంటంటే రాణి కలర్ పింక్ అండి, బ్లూ, స్కై బ్లూ, వైట్ అండ్ గ్రీన్ బ్రష్లు అండి. యాజ్ ఇట్ ఈజ్ రోజు తీసుకున్నట్టే మనం 0 నెంబర్ ఫ్లాట్, కొద్దిగా వాటర్. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక బ్యాంగిల్ తీసుకున్నానండి. బ్యాంగిల్ ఎందుకంటే మనం ఇప్పుడు వేసే డిజైన్కి ఇదనమాట. దీని మీద నేను డిజైన్ ఏం వేయలేదు చూడండి, ఇప్పుడు వేసి చూపిస్తా. ఇట్లా పెట్టుకోండి, ముందర పెట్టుకొని జీరో నెంబర్ బ్రష్ తీసుకున్నానండి. తీసుకుని కొద్దిగా వైట్తో చుక్కలు డాట్స్ పెట్టుకోవాలి లోపల, ఇన్సైడ్ ఊరికి మన గుర్తు కోసం. ఇట్లా ఇన్సైడ్ అనమాట. ఇట్లా ఇంకోటి ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఇలా ఇట్లా మొత్తం వేసేసుకోవాలండి. బ్యాంగిల్ పెట్టి మొత్తం అయిపోయింది, వేసేసాను. ఇట్లా చుక్కలు చుక్కలుగా గుర్తుగా మనకి. అయితే కొన్ని ఒకసారి వైట్ పెట్టాను కదా, కనిపించట్లా. అందుకని ఏం చేశానంటే ఫస్ట్ నేను లీవ్స్ వేసేసుకుంటానండి ముందర. ఈ గ్రీన్ తోటి ముందు లీవ్స్ వేసేసుకుంటా. అప్పుడు మనకి మధ్యలో ఉన్న కలర్ చక్కగా కనపడ, మనకి ఆ డాట్స్ కొంచెం కనిపించట్లా, వైట్గా ఉన్నా కానీ కనిపించట్లా. ఇలా ఇట్లా నేను లీవ్స్ వేసుకుంటానండి. కొంచెం డార్క్ గ్రీన్ కూడా తీసుకుంటాను. కొద్దిగా డార్క్ గ్రీన్ కూడా పెడతాం. లీవ్స్ వేసుకుంటే మధ్యలో మనకి ఆ చుక్కలు పెట్టింది కనపడుతుంది. దారిపోయినా కూడా కనపట్లేదండి ఇది, మరి ఎందుకనో. ఇట్లా అక్కడక్కడే వేసుకుంటే మధ్యలో ఉన్నాయి మనకు కనపడతాయి అన్నమాట. ఇలా ఇలా ముందు లీవ్స్ వేసేసుకుందాం, తర్వాత ఫైనల్ వేసుకుందాం లేండి. ఎందుకంటే మనకి లోపల వేసిన డిజైన్ కనపట్లేదు కదా లైట్ కలర్ మూలన. ముందు ఆకులు వేసేస్తున్నాను నేను, అందుకని. టూ షేడ్స్గా వేసుకోవాలండి, డార్క్ అండ్ లైట్ వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ముందు లీవ్స్ వేసేసుకున్నాను కదా, ఇప్పుడు మధ్యలో మొదలు పెడతానండి. ఒకటి వేసేసాను అంటే మధ్యలో ఎందుకు ఆపానంటే ఈ చుక్కలు ఆరిపోతున్నాయండి. మధ్య మధ్యలో ఏం చేయాలంటే ఈ చుక్కలు గుర్తుగా పెట్టుకోండి, ఇది ఊనే లోపలికి ఇంకిపోతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడికి ఫ్లవర్ ఎలా వేస్తానో చూపిస్తానండి. ఇట్లా ఈ పక్క వైపు ఇట్లా కొద్దిగా బ్రష్ని నీళ్ళల్లో తడుపుకుంటూ ఉండండి అప్పుడప్పుడు, లేకపోతే పడట్లేదండి. ఇట్లా చక్కగా చామంతి పూల్లాగానో జినియా పూల్లానో వస్తాయండి ఇట్లా వేస్తే. ఒకసారి పడపోతే రెండోసారి ఇలా పెట్టేయండి, ఏమవుతుంది. నేను పెద్ద ప్రొఫెషనల్ కాదండి, నేర్చుకుని వేయడమే. నేను ఎవరికి వేయనండి, ఇంట్లోనే మన వరకే. బాగా ప్రొఫెషనల్ కాదు, వచ్చు వేయను.
ఇలా మనకు అనుకూలంగా ఇట్లా ఈ ట్రైన్ ఇలా ఫ్రేమ్ తిప్పుకోవడమేనండి. ఇట్లా వేసాక ఇప్పుడు ఇంకో సెకండ్ కలర్ వేసుకుందాం. దీని మీద ఆరకుండానే వేసేసుకోండి. ఇట్లా ఇట్లా వేసిన తర్వాత బ్రష్ కడిగేసుకొని మళ్ళీ మధ్యలో వేరే బ్రష్ తీసుకొని ఎల్లో చెప్పే కదండి ఇందాక, కొంచెం ఎల్లో కలర్ వేసేసుకుందామండి. ఫస్ట్ ముందర ఎల్లోనే పెట్టుకోండి కొంచెం, తర్వాత దీని మీద వేరే రంగు పెడతాం చూడండి. కొంచెం డార్క్ బ్లూ అండి, వైలెట్. ఇట్లా ముందేస్తే నేను అది కొంచెం స్ప్రెడ్ అయిపోయి రంగు కలిసిపోయిందండి అట్లా, అందుకని ఇట్లా వేసుకోండి, చుక్కల్లా పెట్టేసుకోండి ఇట్లా. అంతేనండి. తర్వాత మీరు ఎన్ని వేసి చూపిస్తా. ఫినిష్ అయిపోయిందండి. ఇక మధ్యలో లాస్ట్లో వచ్చేసాము మనం. లాస్ట్లో ఇట్లా ఇట్లా మధ్యలో అట్ట పెట్టుకోవాలండి. ఇల్లు ఇట్లా బాగుంటుంది. లీవ్స్ కూడా వేసేసాను. ఇక్కడ ఒకటి వేస్తాను లాస్ట్లో. ఫినిష్ అయిపోయినాయండి. 5 వేసాను, ఇది ఒక లాస్ట్లో ఇది వేసేస్తాను అనమాట. మధ్యలో బ్రష్ కొద్దిగా తడుపుకోకపోతే ఇంకట్లేదండి. అంటే ఈ క్లాత్ అంతే, ఈ క్లాత్ని బట్టే కొంచెం వాటర్ దింపితేనేమో కారిపోతున్నాయి, పక్కకి వెళ్ళిపోతున్నాయి. అందుకని బ్రషే తడుపుకోవాలి మనం. బ్లౌజ్ అంతా వేసుకుని హ్యాండ్స్కి కూడా వేసుకోండి. ఒక్కొక్క పువ్వు అక్కడ ఫ్లవర్ అక్కడ ఫ్లవర్ వేసుకుంటే బాగుంటుంది. హ్యాండ్స్ కూడా నేను హ్యాండ్స్ చూపించలేదు, హ్యాండ్స్ కట్ చేయించుకోలేదు, దీంట్లో మెజర్మెంట్ పెట్టుకోలేదు, బ్యాక్ సైడ్ మాత్రమే పెట్టాను. ఇప్పుడు వేసేస్తాను, అయిపోయి వచ్చింది. నాకు అంటే ఒకే కలర్ అయితే బాగుంటుంది. ముందర నేను బ్లూ చూపించాను కానీ అది వేయట్లేదండి. 2 రంగులు పెడదాం అనుకున్నా, నాకు అంత అనిపించలే బాగున్నట్టు. మీకు నచ్చితే 2 రంగులు పెట్టుకోండి. నాకైతే ఇట్లా నేను నచ్చింది. ఇట్లా బ్రష్ ఇట్లా పెట్టుకోవటమేనంటే ఇట్లా ఉంచేసి చక్కగా జినియా ఫ్లవర్స్లా ఉన్నాయండి నాకైతే ఇవి. జినియా డబల్ షేడ్ వచ్చాక మధ్యలో కొంచెం వైలెట్, ముందర వైలెట్ అయినా పెట్టుకోవచ్చు, ఎల్లో అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకుని మధ్యలో వైలెట్ మధ్యలో ఎల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఎల్లో మధ్యలో ఇట్లా వైలెట్ పెట్టేస్తాను అన్నమాట. ఇట్లా ఏది ముందు ఏదానికైనా నో ప్రాబ్లం అండి, ఏమదు. ఇదిగోండి ఎల్లో పెట్టేస్తున్నాం. ఇప్పుడు చిన్న బ్రష్, ఏ బ్రష్ అయినా మనం చేయటం వస్తే ఏ బ్రష్ తోటైనా వేసేయచ్చండి. ఇదేనండి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వచ్చింది.
దీన్ని మనం కుట్టించేసుకున్న తర్వాత చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.